హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుగురు డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇది అక్షయ తృతీయ రోజు అండి. అక్షయ తృతీయ రోజు మా ఊర్లో అంటే నర్సరావుపేటలో ప్రకాష్ నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడ మహాలక్ష్మీదేవికి కుంకుమతో సహస్రనామార్చన అయితే చేశామండి. మేమైతే ఇల్లు తీసుకోవాలి అనుకుంటున్నాం కదండి హైదరాబాద్లో. దాని గురించి నేను మా సాయి స్వామి గారికి ఫోన్ చేశామండి కనుక్కుందామని. అయితే అయ్యగారు చెప్పారు, అక్షయ తృతీయ రోజు మనకి విశేషమైన పూజలు ఉన్నాయమ్మ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రకాష్ నగర్లో. అమ్మవారికి మహాలక్ష్మీదేవికి సహస్రనామార్చన కూడా చేస్తున్నాము కుంకుమతో, పూజలో కూర్చోమ్మ వచ్చి అన్నారు. వీలుంటే సరే అయ్యగారు వస్తామండి తప్పకుండా అని చెప్పాము. అందుకే నేను ఆ రోజు వెళ్ళామండి. అలాగే చూడండి, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా చూపిస్తున్నాను. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి, తెలిసిన వాళ్ళు అయితే అందరూ మ్యాక్సిమం వెళ్తూ ఉంటారు ఆ టెంపుల్కి. అక్కడ ఎప్పుడు ప్రతి పర్వదినానికి విశేషమైన పూజలు అయితే జరుగుతూ ఉంటాయండి. ఆ టెంపుల్ పక్కనే మనకి సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. చూడండి టెంపుల్ మొత్తాన్ని ఒకసారి. అలాగే అదే టెంపుల్లో పక్కనే మనకి హనుమయ్య కూడా ఉన్నారండి. హనుమంతుని టెంపుల్ కూడా ఉంది, చిన్న గదిలాగా. అక్కడ కూడా మనం దండం పెట్టుకొని ప్రదక్షిణలు అయితే చేసామండి. ఇక ఆ తర్వాత మన మహాలక్ష్మీదేవికి సహస్ర కుంకుమ పూజ అయితే ఉందని చెప్పాం కదండి, సహస్రనామార్చన కుంకుమతో. ఇంకా పూజకైతే అందరం కూర్చున్నాము. ఇలా బయట అయితే ఏర్పాటు చేశారండి అమ్మవారిని పీఠం పెట్టుకొని. ఇక అందరం వచ్చిన వాళ్ళందరూ ఇలా అయితే కూర్చున్నాము కుంకుమ పూజకి. బయట ప్లేస్ అయితే చాలా ఉంటుందండి. పూజలు జరుగుతుంటాయి, హోమాలు జరుగుతూ ఉంటాయి, జాతకాలు చెప్పించుకునే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సాయి స్వామి గారి చేత జాతకాలు చెప్పించుకుంటారు. వాళ్ళ జాతకాల్లో ఏదన్నా దోషాలు ఉన్నా కూడా సాయి గారు పూజలు చేస్తూ ఉంటారు. మాకు కూడా అంతకుముందు కొంచెం దోషాలు అవి ఉన్నాయంటే మేము కూడా ఇక్కడ పూజ చేయించుకున్నామండి. సాయి స్వామి గారు చేశారు మాకు పూజ. మీకు జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా పని జరగకపోయినా కానీ, ఏదైనా కానీ అండి, సాయి స్వామి గారిని కాంటాక్ట్ అయితే మనకి చెప్తారు వాటికి పరిష్కారం అనేది. పూజలు కూడా బాగా చేస్తారండి సాయి గారు. అంటే కొంతమంది అంటే గురు ఉంటుంది. సో చాలామంది అండి సాయి స్వామి గారు చేస్తే మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. అలాగే మాకు తెలిసి మేము సాయి గారిని కాంటాక్ట్ అయ్యాము, స్వామి గారిని. ఇక అందరం మేము పూజలో అయితే కూర్చున్నామండి. పూజలో కూర్చొని పూజ అయితే చేస్తూ ఉన్నాము. అమ్మవారికి పూజ చేసుకున్నాము ఆ రోజు అక్షయ తృతీయ రోజు. ఎప్పుడు నేను నార్మల్గా ఇంట్లో పూజ అయితే చేసుకుంటాను. ఇక ఈరోజు విశేషంగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన చేయడం చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. మహాదేవి మహాలక్ష్మి మహాదేవి మహాలక్ష్మి నమో నమః. భోగలక్ష్మి యజ్ఞలక్ష్మి నమో నమః. క్షీరలక్ష్మి మహాదేవి. ఇక పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక తీర్థ ప్రసాదాలు తీసుకొని చెప్పాం కదండి, వచ్చిన వారి అందరికీ పూజలోకి వచ్చిన వారందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేశారు అక్కడ. ఇక భోజనాల కోసం క్యూలో నిలబడ్డామండి.
ఇక అదే రోజు మే 10 కదండి, మే 10 అదే రోజు మా ఊర్లో కూడా శ్రీలక్ష్మి జ్ఞానంపాటి అమ్మవారి టెంపుల్ ఉందండి ఇక్కడ మనకి కాలనీలో. అక్కడ కూడా ఆ రోజు తిరునాళ్ళ మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఎప్పుడు మేము అక్కడ అమ్మవారిని దర్శించుకొని భోజనాలు అయితే చేసి వస్తామండి. కానీ ఈసారి అక్షయ తృతీయ వచ్చిందండి, మే 10వ తారీఖు. ఇక సాయి స్వామి గారు చెప్పారు కదండి, మనకి విశేషమైన పూజలు చేస్తున్నారమ్మా, అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజ, కుంకుమతో సహస్రనామార్చన చేస్తున్నారు, పూజలో పాల్గొనమ్మా అంటే మరి అంతటి అయ్యగారే మనకు చెప్పినప్పుడు మనం వెళ్లకుండా ఉంటే బాగోదు కదండి. అందుకని నేను ఇంకా పూజలో పాల్గొందామని కుంకుమ పూజకి అయితే వెళ్ళాము. ఇక వెళ్ళి కుంకుమ పూజ అయితే చేసుకున్నామండి అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి. తర్వాత ఇక భోజనాలు చేస్తున్నాము. మీకు కూడా ఆ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే ఆ అలివేలు మంగ పద్మావతి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి.